దేవునికి స్తుతులు స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. పాఠంలోనికి వెళ్ళిపోదాం. ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి పాఠము పేరు లేవీయులు. లేవీయులు లేవీయులు ఈ దినమునకై ఏర్పాటు చేసినటువంటి అంశము పేరు లేవీయులు. ఈ లేవీయుల గురించి ఈ దినాన్న మనం తెలుసుకోబోతున్నాం. ఈ లేవీయుల గురించి పూర్తిగా ఇప్పుడు అన్ని చూడదాలము. ఇదే వారంలో మరొక సందర్భంలో మరొక అంశంలో కూడా ఈ లేవీయుల గురించి రాబోతూ ఉన్నాం. ఇదినా కొంత భాగమును లేవీయుల గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. లేవీయుల గురించి తెలుసుకుందాం. గనుక ఈ పాఠము అంతగా రుచికరముగా అనిపించబోవచ్చు. బైబిల్ గ్రంథంలో అన్ని రుచి పదార్థాలు ఉండవు. చేదు పదార్థాలు, ఒకరి పదార్థాలు, ఎన్నో రకరకాల పరిస్థితులు ఉంటున్నాయి. కానీ అవన్నీ కూడా మన కొరకై సిద్ధం చేసేటువంటి దేవుని యొక్క భోజనముగా మన జీవితాలకు మేలు చేసేదిగా గుర్తించి గ్రహించి బాధ్యతతో చెప్పాలి, బాధ్యతతో వినాలి, ఆచరించాలి. ఆ క్రమంలో లేవీయుల గురించి దినాన మనం తెలుసుకోబోతున్నాం. లేవీయుల గురించి ఉపోద్ఘాతముగా కొన్ని మాటలు మీతో పంచుకోబోతున్నాను. అబ్రహాముతో చేసిన నిబంధన వాగ్దానములను అనుసరించి దేవుడు ఈజిప్టు దాస్యము నుండి ఇశ్రాయేలీయులను విడుదల చేసి వారిని కానాను మార్గములో ప్రవేశపెట్టాడు. 3 నెలలకు వారు సినాయి పర్వతం దగ్గరకు వచ్చారు. అక్కడ నుండి తమ ముందున్న నూతన జీవితానికి సంబంధించినటువంటి ఆ విధి విధానాలను ఏర్పరచుకుంటూ సుమారుగా 1 సంవత్సరం పాటు అక్కడే ఉన్నారు. ఇటు విషయాన్ని నిర్గమాకాండం 19వ అధ్యాయము 1, సంఖ్యాకాండం 10వ అధ్యాయం 11లో ఇటు ప్రస్తావన కనిపిస్తుంది. ఈ సీనాయి పర్వత ప్రాంతములో విడిది చేసి ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులకు చేసిన కొన్ని హెచ్చరికలే లేవియా కాండములో ఉన్నాయి. మరియు ఆ జాతి ప్రజల మత విధానాన్ని గురించి తనకున్న ఆ పథకాలను అనగా సందేశాలను దేవుడు వారికి తెలియజేస్తూ వచ్చాడు. వారికి అందరికీ కలిపి ఆరాధన స్థలాన్ని ఇచ్చాడు. మత వ్యవహారాలను చూడడానికి యాజకులను కూడా ఏర్పాటు చేశాడు తండ్రి అయినటువంటి దేవుడు. లేవీ కాండాన్ని గురించి హెబ్రీ భాషలో ఏమని ఉన్నదంటే, హెబ్రీ భాషలో పయిక్రా అనే పదాన్ని ఉపయోగించారు. హెబ్రీ భాషలో పయిక్రా అనే పదాన్ని ఇది తెలుగులోనికి అనువదిస్తే ఆయన పిలిచెను అని రాయబడింది. ఆయన అనగా దేవుడు పిలిచెను ఎవరినే? ఈ లేవీలను. యాకోబు యొక్క 12 మంది మగపిల్లలలో ఈ లేవి కూడా ఒకడై ఉన్నాడు. యాకోబు కూడా వాగ్దానం చేసినటువంటి పరిధిలో ఈ లేవీలకు ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది మనము గ్రంథంలో చూడాలి. ఈ దినమున మీకు కొన్ని ప్రత్యేకమైన సంగతులు మీకు పాయింట్ల ప్రకారంగా ఇవ్వనై ఉన్నాను. ఇంకా పాయింట్లోకి వెళ్ళలేదు. నిర్గమాకాండము 19వ అధ్యాయము. నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 6లో ఏమనుందంటే, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జన్మగాను ఉందిరని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా అని రాయబడింది. ఇందులో ఈ నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో ఈ లేవీయులకు ప్రస్తావన ఇక్కడ ఏమని తెలియజేస్తుందంటే, దేవుడు చెప్పుకుంటున్నాడు, సమస్త భూమియు నాదే కదా,
మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను ఏ రాజ్యముగాను? యాజక రూపకమైన రాజ్యముగాను, పరిశుద్ధమైన జనముగాను. చూసారా ఎలాంటి రెండు మాటలు, విలువైన మాటలు దేవుడు చెప్పుకుంటున్నాడో లేవీయుల గురించి. గనక ఇక్కడ యాజక ఆ రూపకమైన రాజ్యముగాను అంటున్నాడు, పరిశుద్ధమైన జనముగాను అంటున్నాడు. ఈ రెండు కూడా మరొక సందర్భం ముగింపులో కొత్త నిబంధనలో చూద్దాం, అది వేరే. తర్వాత నిర్గమాకాండములోనే 32వ అధ్యాయానికి వెళ్ళి వద్దాం. 32వ అధ్యాయంలో 32వ అధ్యాయము 26 నుంచి చూడాలి. 26 నుండి ఏమని ఉన్నది? 26 నుండి 29 వరకు వెళ్ళి రావాల్సిందే. 26లో ఏమంటున్నా అంటే, అందుకు మోషే పాళెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున నున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులు అందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. ఈ సందర్భంలో మీకు తెలిసినదే, కొన్ని నేను దాటవేసుకుంటూ వెళుతున్నాను. మోషే కొండపైకి వెళ్ళి ఉన్నారు. కింద బంగారపు దూడను చేసిన సందర్భంలో దేవునికి ఎంతో కోపం వచ్చి ఉన్నది. అక్కడ చెడ్డవారిని సంహరణ జరుగుతున్నది. దేవుడు ఒక మోషే ద్వారా అనౌన్స్మెంట్ చేయిస్తున్నాడు ఆ చెడునంతా కూడా తొలగించడానికి. అందుకు మోషే పాళెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున నున్న వారందరూ నా వద్దకు రండి అనగా లేవీయులు అందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. ఈ చెడును తొలగించే క్రమంలో లేవీయులందరూ కూడా యెహోవా పక్షం నిలిచారు. 27లో అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాళెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువారిని చంపవలనని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. ఈ వచనంలో సారం ఏమై ఉన్నదంటే, చెడును తొలగించడానికి నా పక్షమున ఎవరైతే వస్తారో వారి రమ్మనగానే లేవీయులందరూ ఒక పక్కకు వచ్చి ఉన్నారు. మిగిలిన వారు ఎవరు కూడా ముందుకి సాహసం చేయలేదు. అందుని బట్టి లేవీయులకి ఆజ్ఞ ఇస్తున్నాడు, మీరు నడుముకు కత్తులు కట్టుకోవాలి, కట్టులు కట్టుకుని ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన యొక్క చెలికానిని, ప్రతివాడు తన పొరుగువారిని చంపవలనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. 28 అసలు వీళ్ళకే యాజక పని చేసేది ఎందుకు ఇచ్చాడు ఇక్కడ వివరాలు ఇస్తున్నాడు. 28లో లేవీయులు మోషే మాట చొప్పున చెయ్యగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిరి. అంటే ఈ లేవీయులు నడుముకు కత్తులు కట్టుకుని కత్తులు దూస్తూ చెడ్డవారిని సంహరణ చేసుకుంటూ పోగా ఆ దినమున 3000 మంది మిగిలిన గోత్రాలలో కూలిపోయి ఉన్నారు. 29 ఏలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకొనుడనెను. ఇక్కడ చూడండి, యెహోవా పక్షమున యెహోవా చెప్పినటువంటి చెడును తొలగించడానికి, చెడ్డ మనసులను సంహరించడానికి లేవీయులు ముందుకొచ్చారు. ఆ కార్యక్రమాన్ని తుదముట్టించిన పరిస్థితిని బట్టి ఈ లేవీయులకు ఎలాంటి ఆశీర్వాదం ఇస్తున్నాడు తండ్రైన దేవుడు? ఏలైనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు. యెహోవా ఎలాంటి ఆశీర్వదిస్తున్నాడు? భూములు ఇస్తాడా, మరొకటి ఇస్తాడా? ఇక్కడ ఎలాంటి ఆశీర్వాదం వీరికి వస్తుందంటే, యాజక వృత్తి వీరికి దొరకపోతున్నట్లుగా తెలియజేస్తున్నాడు. గనక దేవుడు వీరికే ఎందుకు ఇచ్చాడు అనే మాట మనం చూడవలసి వస్తూ ఉన్నప్పుడు, వీరికి ఎందుకు ఇచ్చాడో ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. గనక ఈ లేవీయులను దేవుడు ప్రత్యేకించి ఉన్నాడు. వీరు దేవుని మాట విన్నారు, అందులో దేవుడు చెప్పిన పనిని పూర్తి చేశారు.
ఎమ్మటనే రియాక్ట్ అయ్యారు వారందరూ కూడా. మనకు తెలుసు సౌలు రాజు చరిత్రలో అమాలేకులను సంహరణ పూర్తిగా చెయ్యాలని అతనికి పని అప్పచెప్పాడు. పని అప్పచెప్పినప్పుడు సరిగ్గా చేయలేదు. అందుని బట్టి రాజ్యం పోగొట్టుకున్నాడు, ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ కుటుంబంలోనే వారందరిని కూడా పోగొట్టుకోవడం, రాజ్యం మరొకడు సొంతం అవడం జరిగిపోయి ఉన్నది. దేవునికి విధేయత చూపాలి ప్రతివాడు కూడా. కనుక ఇక్కడ మనం సంఖ్యాకాండంలోనికి వెళ్ళి వద్దాం. సంఖ్యాకాండము ఇప్పుడు పాయింట్ల వారిగా 7 పాయింట్లు మీకు ఈ లేవిని గురించి క్లుప్తంగా తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. త్వరగానే తీసుకెళ్తాను, తొందరగానే ఇచ్చిపెడతాను. లేవియ కాండము 1వ అధ్యాయము 47వ వచనము ఏమని తెలియజేస్తుందంటే, 47వ వచనము, అయితే లేవీలు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఈ లేవీలు ఏమై ఉన్నారంటే వారి పితరుల గోత్రాలు ఏమై ఉన్నాయి? ఆ రూబేను మొదలుకొని బెన్యామీను గోత్రం వరకు ఉన్నారు. అందులో వీరి బదులు వారికి మరి యోసేపు గారి యొక్క 2వ కుమారుడికి కూడా వీరి లెక్కల్లో కాకోకుండా వారికి కూడా అక్కడ గోత్రం వారికి ఖ్యాతినిచ్చాడు దేవుడు. అక్కడ 12 గోత్రాలు కనుక. అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. వీరిని సపరేట్ చేశాడు, వీరిని ప్రత్యేకంగా చేశాడు. వీరు ఎందుకని ఇంత ప్రత్యేకంగా ఉండవలసి వచ్చిందన్నట్లయితే, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఈజిప్ట్ లో ఉన్నప్పుడు 10 అద్భుతాలు చూశారు. వారు బయటకు వచ్చిన తర్వాత కూడా వెంటపడ్డారు ఈజిప్ట్ వారు. అప్పుడు దేవుడైనటువంటి యెహోవా వారికి వీరికి మధ్యలో మరి అగ్నిస్తంభాన్ని ఉంచి ఉన్నాడు. వారికి చీకటి చేశారు, వీరికి వెలుతురు చేశాడు. వీరు రాత్రంతా కూడా ఎర్ర సముద్రం దాటారు. దానికి ఎన్నెన్నో అద్భుతాలు, సూచక్రియలు, మహాద్భుతాలు ఎన్నో చూశారు. ఎర్ర సముద్రాన్ని చీల్చివేయటము, శత్రువుల్ని సంహారణ చేయటం. కానీ దేవుడైనటువంటి యెహోవా ఎంతగా కోపగించుకున్నాడంటే, దేవుణ్ణి మర్చిపోయి అద్భుతాలను విస్మరించి వారి యొక్క నాయకుడు రాణి పక్షాన్న మరి ఓర్పు లేని వారై, ఓపిక లేని వారై చెడునికి వారు అంకురార్పణ చేశారు. అందుని బట్టి కోపగించుకున్న వాడే దేవుడు ఆ చెడుని తొలగించే క్రమంలో ఈ దేవుని యొక్క మాటలు ఇష్టపడి, దేవుణ్ణి ఇష్టపడి వాళ్ళు ముందుకొచ్చారు. అక్కడ చెడునంతా కూడా సంహరణ చేశారు. ఎంతమంది చంపారో ఆ లెక్క కూడా మీకు ఇచ్చి ఉన్నాను. అందుని బట్టి లేవీయులకు ప్రత్యేకత ఇస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ ఇజ్రాయేలు లెక్కలో మనం పోయిన వారంలో చూశాము. అయితే లేవీయులు తమ యొక్క పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు అని తెలుపడం జరిగింది. ఇది 1వ పాయింట్. నెంబర్ 1 పాయింట్ లో ఇజ్రాయేలుతో చేర్చలేదు ఈ లేవీయులను. సంఖ్యాకాండం 1వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చూశాం. 2వది ఇజ్రాయేలుల నుండి లేవీయులను ప్రత్యేకించుట. ఇదే సంఖ్యాకాండంలో 8వ అధ్యాయానికి వెళ్ళాలి. 8వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 6వ వచనం ఏమని తెలియజేస్తుంది? లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచము. లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచము అని తెలియజేస్తున్నాడు. కనుక ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పవిత్రత ఈ లేవీయులకు సిద్ధం చేయించాలని తెలియజేస్తున్నారు. అందులో యాజకులు కదా వీరికి నామాన్ని ఇచ్చి ఉన్నారు, యాజకులు అని. యాజకులు అంటే మన భారతదేశంలో హైందవ సమాజంలో ఉన్నటువంటి ఆ గుళ్ళు గోపురాలు మనకు తెలుసు. అక్కడ పనిచేసే వారు పూజారులు అంటారు. ఆ తర్వాత ప్రత్యేక పూజారులు, ఆ తర్వాత మరి ప్రధాన అర్చకులు అంటూ మాటలు వస్తుంటాయి. యాజకులు అనగానే వీరందరూ పూజారులని కూడా చెప్పుకోవచ్చు, తప్పేం కాదు. కనుక ఎవరికి పూజారులు? దేవునికి పూజారులు. ఈ పూజారులు ఎలా ఉండాలి? వీరికి ఫ్యామిలీస్ ఉంటాయి, భార్యలు ఉంటారు, బిడ్డలు ఉంటారు, రకరకాల పరిస్థితులు ఉంటాయి. దేవుని సన్నిధికి వెళ్ళే సందర్భాలలో ప్రత్యేకమైనటువంటి పవిత్రత అవసరం. భార్యతో ఉండకూడదని కాదు, కానీ వీరు దేవుని సన్నిధికి వెళ్ళే సందర్భాలలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు వీరికి అవసరము అని దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఎంతగా తెలియజేస్తున్నాడు అన్నట్లయితే 2వ పాయింట్లో ఇజ్రాయేలుల నుండి లేవీయులను
ప్రత్యేకపరిచి ఉన్నాడు 2వ పాయింట్లో. 3వ పాయింట్ మనం చూడబోతున్నాం. ఇది ద్వితీయోపదేశ కాండంలో ఉంది. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయానికి వెళ్ళాలి. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 1 నుండి చదువుతున్నాను. ఎన్ని వరకు ఉంటాయి ఓపికతో వినాలి. 1వ వచనం. యాజకులైన లేవీలకు అనగా లేవీ గోత్రీల అందరికీ ఇశ్రాయేలుతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. తేల్చి చెప్పేస్తున్నాడు. భూములు గట్రా మీకేమి ఉండవరా బాబు, భూమంతా నాదే అని చెప్పుకున్నాడు. మనం ముందుగా చదివాం. సమస్త భూమి నాదే, కానీ ఆ భూమిలో వీరికి సొంతముగా అంటూ ఏది ఇచ్చేది లేనట్లుగా చెప్పుకొస్తున్నారు. లేవీ గోత్రీయుల అందరికీ ఇశ్రాయేలుతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. వారు యెహోవా హోమ ద్రవ్యములను చిందురు, అది వారి హక్కు. యెహోవా సన్నిధికి వస్తున్నటువంటి పదార్థాలు, జంతు బలులు జరుగుతూ ఉంటాయి. అక్కడ పిండితో కూడిన పిండి వస్తుంది, అక్కడ రొట్టెలు చేస్తుంటారు, రకరకాల పదార్థాలు అక్కడ తేబడతాయి. అవన్నీ కూడా ఏమని చెప్తున్నా అంటే యెహోవా హోమ ద్రవ్యములను చిందురు. వీరికి ఆహార పదార్థాలు ఆ 12 గోత్రాలకు సంబంధించిన వారు ఆ దేవుడి సన్నిధికి తీసుకొచ్చినటువంటి ప్రతి పదార్థము కూడా వీరు తినేటువంటి అవకాశాన్ని దేవుడు వీరికి ఇస్తున్నాడు. 2వ వచనంలో వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలగదు. వీరు సహోదరులు అంటే ఆ 12 గోత్రాలలో ఉన్నటువంటి వారు. 12 అంటున్నాడు ఏంటనుకోవచ్చు మీరు. 12లో వీళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళు పక్కన పెట్టాడు ప్రభువు. వీరి స్థానంలో యోసేపు కొడుకుని అందులో చేర్చడం జరిగింది. యోసేపు గారికి 2 కొడుకులు కదా. ఒక కొడుకుదేమో వారి తండ్రిది వచ్చింది, మరొకటి దేవుడు ఆ యోసేపు యొక్క మరి పరిస్థితిని బట్టి వారి యొక్క చేసినటువంటి ఎన్నో మంచి పనులను బట్టి వారికి అవకాశం ఇచ్చి ఉన్నాడు. కనుక వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలగదు. యెహోవా వారితో చెప్పినట్లుగా అయినే వారికి స్వాస్థ్యము. చూడండి, వారికి భూమిని పంచారు, భూమిని స్వాస్థ్యం అంటారు. మగబిడ్డను కూడా స్వాస్థ్యంతో పోల్చారు. మగబిడ్డ వివాహం చేసుకుని పెళ్లి చేసుకుని పెళ్లింగ్ అంటారు. మగపిల్లలు పుడితే వారికి పెళ్లి చేస్తారు, వారికి అలా పుడుతూ ఉంటుంటారు. కనుక దాన్ని స్వాస్థ్యము అంటారు. భూమి కూడా అంతే. ఈ సంవత్సరం 2 పంటలు 3 పంటలు వేయవచ్చు, మరొక సంవత్సరం మరొక వేసుకోవచ్చు. అలాగే వీరి పిల్లలు ఆ భూమిని సేద్యం చేస్తూ పంటను అనుభవిస్తూ ఉంటుంటారు. దానినే స్వాస్థ్యము అంటున్నారు. వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలగదు. యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. కనుక వారైతే కష్టపడి దున్నాలి, భూమిని అంతా కూడా కాపా కాసుకోవాలి. పళ్ళన్నీ కూడా, అక్కడ ఉన్నటువంటి కంకులన్నీ కూడా, ఇవన్నీ కూడా మరి పిచ్చుకలని, మరి పిట్టలని, మరి తర్వాత పశువులని తినేయకుండా కాపలా కాసుకొని జాగ్రత్త చేసుకోవాలి. అంత చేస్తే కానీ వారి నోటికి వస్తుంది. వీళ్ళకైతే రెడీమేడ్ పదార్థాలు వచ్చేస్తున్నాయి. అందుకంటున్నాడు యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. జనుల వలన అనగా ఎద్దు గాని గొర్రె గాని మేక గాని బలిగా అర్పించు వారి వలన. 3వది యాజకులు పొందవలసిన దేదనగా కుడి జబ్బను 2 దవడలను పొట్టను యాజకునికి ఇవ్వవలెను. 4వది నీ ధాన్యములోను నీ ద్రాక్షారసములోను నీ నూనెలోను ప్రథమ ఫలములను నీ గొర్రెలో మొదటి బొచ్చును అతనికి ఇయ్యవలెను. 5 నిత్యము యెహోవా నామమున నిలిచి సేవ చేయుటకు నీ గోత్రములో అన్నిటిలోనూ అతని సంతతి వారిని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని ఉన్నాడు. 6వ వచనం ఒక లేవీయుడు ఇశ్రాయేలుల దేశమున తాను విదేశీగా నివసించిన నీ గ్రామములలో ఒకదాని నుండి యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు మిక్కిలి మక్కువతో వచ్చినప్పుడు 7 అక్కడ యెహోవా సన్నిధిని నిలుచు లేవీయులైన తన గోత్రపు వారు చేయనట్లు అతడు తన దేవుడైన యెహోవా నామమున సేవ చెయ్యవలెను. 8వది తర్వాత ఏమన్నాడు? అమ్మబడిన తన యొక్క పిత్రార్జితము వలన తనకు వచ్చినది గాక అతడు ఇతరుల వలె వంతు అనుభవింపబలను. 9వది ఇందులో చివరిది నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నువ్వు ప్రవేశించిన తరువాత
ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు ఈ ద్వితీయోపదేశకాండం 18 వరకు చూసినటువంటి సంగతులలో వీరికి చెందవలసినవి కూడా ఇక్కడ లిఖింపబడ్డాయి. మూడవది మనం చూసాం. ఒకటవది ఇజ్రాయేలీయులతో ఈ లేవిని చేర్చలేదు. రెండవది ఇజ్రాయేలీయుల నుండి లేవిని ప్రత్యేకపరిచారు. మూడవది లేవీల భాగం మనం ఇప్పుడు చదివి ఉన్నాం. నాలుగవది లేవీలు దేవుని సొత్తు అని కూడా రాయబడి ఉన్నది. ఇది ఎక్కడ ఉన్నది అన్నట్లయితే సంఖ్యాకాండానికి మనం వెళ్ళి వద్దాం. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 11వ వచనానికి మనం వెళ్ళినట్లయితే 11 నుండి 13 వరకు. 11లో మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. ఎలాగూ? ఇదిగో నేను ఇశ్రాయేలీయులలో తొలిచూలు అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను నా వశము చేసుకుని ఉన్నాను. ప్రతి తొలిచూలు నాది గనుక లేవీయులు నా వారై ఉన్నారు. 13 ఐగుప్తు దేశములో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుషులు తొలిచూలునేమి పశువుల తొలిచూలులనేమి ఇశ్రాయేలీయులలో అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకుంటుని వారు నా వారై యుందురు. నేను యెహోవాను అని తెలియజేసుకున్నాడు. దానికి తండ్రి అయినటువంటి దేవుడు ఏమై ఉన్నాడంటే లేవీలు దేవుని సొత్తు ఉన్నారు 4వ దానిలో. ఇప్పుడు 5వ దానిలోకి వెళ్ళబోతున్నాం మనము. ఈ 5వ దానిలో చదవను కానీ చాలా పెద్దది ఇది. అవి మాట చెప్పి ఇడిచిపెడతాను. లేవీలకు స్వాస్థ్యము ఇది యెహోషువ గ్రంథంలో 27వ అధ్యాయంలో కనిపిస్తుంది. అదంతా మనం చదవజాలము. 6వ పాయింట్కి వెళ్ళిపోతున్నాం. త్వరగా మిమ్మల్ని తీసుకువెళుతున్నానని చెప్పాను కదా. కనుక చూడండి, ఈ లేవీల గురించి 6వ పాయింట్లో మనకు 1వ దినవృత్తాంతానికి వెళ్ళాలి. 1వ దినవృత్తాంతములు 23వ అధ్యాయం 23వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 23:6లో ఏముంది? గెర్షోను, కాహాతు, మొరారీయులు అను లేవీలలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీయులలో లబ్దాను, షీమి అను వారు ఉండిరి అని రాయబడింది. ఇక్కడ లేవీలకు వరుసలు ఉన్నాయి. కనుక లేవీలకు దేవుడు చాలా ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా గ్రంథము తెలియజేస్తున్నది. ఎంతగా ప్రాధాన్యత అంటే చెప్పదాలంత ప్రాధాన్యత కనిపిస్తూ ఉన్నది. చాలా మంది దినాలలో లేవీలను నిరాకరిస్తున్నారు. లేవీలను ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి అనుకోవచ్చు మీరు. నిజమే, లేవీలు ఎక్కడ ఉన్నారు? మనం ముందుగా చదివాం. మరి రాజ్యం గురించి మాట్లాడుతూ యాజక రాజ్యం అని రాయబడింది. కనుక ఇప్పుడు ఆ తండ్రి దేవుడు తెలియజేస్తున్నాడు కదా ఈ లేవీల్లో ప్రత్యేకమైనటువంటి వారి గురించి. ఈ దావీదు కాలానికి వచ్చేటప్పటికి లేవీలకు కొన్ని వరుసలు కూడా ఏర్పాటు చేసినట్లుగా దేవుడు తెలియజేసుకుంటున్నాడు. ఏమో వరుసలు అన్నట్లయితే మరొక సందర్భంలో వెళ్ళాలి. ఎజ్రా గ్రంథము 2వ దినవృత్తాంతం కింద ఉంటుంది. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయానికి వెళదాం. 6వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. 18 ఏమని తెలియజేస్తుంది? మరియు వారు యెరూషలేములోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషే యొక్క గ్రంథమందు రాసిన దానిని బట్టి తరగతుల చొప్పున యాజకులను వరసల చొప్పున లేవీలను నిర్ణయించిరి. ఈ లేవీల కొరకు తండ్రి అయినటువంటి దేవుడు చాలా విధి విధానాలు అనేక భక్తుల ద్వారా ఇవ్వటం జరిగి ఉన్నది. కనుక ఎంతగా ఇస్తున్నారంటే మరియు వారు యెరూషలేములోనున్న దేవుని సేవ జరిపించుటకై అని రాయబడింది. దేవుని సేవ అంతా కూడా వీరిదై ఉంటున్నది. నిజానికి యెరూషలేములో ఆ మందిరం దగ్గర వీరి పని ఎంతో గొప్ప పని. ఈ సందర్భంలో మాట చెప్పుకుని ముందుకెళదాం. ఆ దేవాలయం కట్టినప్పుడు
ఆ సొలొమోను గారు చాలా పశువులను వధించారు. అక్కడ వేల సంఖ్యలో ఉన్నాయి. మరి 12 గోత్రాల్లో ఎవడు కూడా వచ్చి వాటిని ఒకదాన్ని కూడా పట్టుకుని వధించకూడదు, ఒకదాన్ని కూడా తోళ్లు ఒలవకూడదు, వాటిని ముక్కలు చేయకూడదు, ఏమీ చేయకూడదు, వీరే చెయ్యాలి. అన్ని పశువులను పట్టుకుని అక్కడ వధించటము, మరి చర్మాలు తొలగించటము, అవన్నీ కూడా మరలా భాగాలుగా ఎడగొట్టడము, అక్కడ చాలా పెద్ద ఇందు జరిగింది. ఆ ఇందులో కూడా కటింగ్ అంతా కూడా వీళ్ళే చేయాలి. మనం ఏదైనా చిన్న కార్యక్రమం జరిపించుకుంటే 100 కేజీల మటనో లేకపోతే 200 కేజీల చికెనో ఏదో చేస్తే ఎంతో కష్టపడాలి, ఎంతో మరి ముందుగా సిద్ధపడాలి. ఆ నరికేటువంటి వారు ఎంతో మరి శ్రమను మరి దారిపోయాల్సి వస్తూ ఉంటుంది. ఇక్కడ లేవీలకు ఎంతో పనులు ఉన్నాయి, ఈ కష్టంతో కూడుకున్నవి, బలంతో కూడుకున్నవి. అందులోకి ఇది నేర్పు అవసరం. 5 సంవత్సరాల వారు ట్రైనింగ్ కూడా పొందుతూ ఉంటారు. కనుక ఈ లేవీల గురించి కూడా కొట్లాడుకోకుండా పదార్థాలు కదా, పదార్థాలు పంచుకునే విషయంలో కూడా, అక్కడ సేవ చేసే విషయంలో కూడా ఎదరా కాలం వచ్చేటప్పటికి మరియు వారు యెరూషలేములోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషే యొక్క గ్రంథమందు రాసిన దానిని బట్టి. కనుక ఇక్కడ దావీదు కాలాన్ని మనం ముందుగా చదివాము. దీనికంటే ముందు ఆ దావీదు గారు వరుసలు ఏర్పాటు చేశారని, ఆ వరుసలు కూడా ఆయన ఇష్ట ప్రకారం చేయలేదు. ఈ మోషే రాసినటువంటి గ్రంథంలో దాని ప్రకారమే తరగతులను ఏర్పాటు చేశాడు ఆయన కూడా. కానీ ఇక్కడ కూడా అదే అంటున్నాడు, గ్రంథమందు రాసిన దానిని బట్టి తరగతుల చొప్పున యాజకులను వరుసల చొప్పున లేవీలను నిర్ణయించిరి. ఈ ఎజ్రా కూడా లేవి గోత్రానికి చెందిన వాడే, శాస్త్రీయతడు, చాలా తెలియగలిగిన వాడు, చాలా ఆ విషయాలను గ్రంథంలో ఇతను లిఖించిన వాడు. ఇతను గురించి కూడా ఎన్నో మాటలు ఉన్నాయి. 1వ దినవృత్తాంతం 2వ దినవృత్తాంతాలు ఈయనే రాశారు అంటారు. కనుక ఈయన చాలా గొప్ప వ్యక్తి. ఈయన మరి ఆ చెర నుండి వచ్చినటువంటి వారిలో ఇతడు కూడా ప్రసిద్ధి చెందినవాడు. ఇతడు యాజకుల విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఇతడు ఆనాటి ప్రజలకు కూడా నిలబడి దేవుని వాక్యాలు చదివి వినిపించేవాడు. ఎజ్రా శాస్త్రి అని కూడా ఇతనికి ఉండి ఉన్నది. కనుక ఇక్కడ చూసినట్లయితే లేవీలకు వరుసలు ఏర్పాటు జరుగుతూ ఉన్నదని మీరు గుర్తించాలి. 7వదిగా చదవబోతూ ఉంటున్నాం. 7వది ద్వితీయోపదేశ కాండానికి వెళ్ళిపోవాల్సిందే. ద్వితీయోపదేశ కాండంలో ఏమని ధ్వనిస్తుంది అన్నట్లయితే 12వ అధ్యాయానికి పోదాం. 12వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 19వ వచనము ఏమంటున్నది? నీవు నీ దేశములోనున్న నీ దినముల అన్నిటను లేవీలను విడవకూడదు సుమి అని రాయబడింది. నీ దేశములో నున్న నీ దినములన్నీ అంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇంతకు? లేవీల గూర్చి కాదు, ముఖ్యముగా ఇశ్రాయేలు 12 గోత్రాలు వారితో మోషే ద్వారా ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమనంటే, ఓ ప్రజలారా, మీ దేశాన్ని పంచుకున్న తర్వాత మీరందరూ కూడా ఎవరితో ఉండాలో సుమి లేవీలతో ఉండాలి అని తెలియజేస్తున్నాడు. నీవు నీ దేశంలోనున్న నీ దినములన్నిటను లేవీలను విడవకూడదు సుమి అంటున్నాడు. నీ దినములు అన్నిటను అంటే ఒక వ్యక్తి 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 110 సంవత్సరాలు, 120 సంవత్సరాలు బ్రతికిన వారి చరిత్ర గ్రంథంలో కనిపిస్తుంది. అందరూ ఏం చేయాలంటే లేవీలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వారిని నిర్లక్ష్యం చేయకూడదు. మన ఎజ్రా చదివాము. ఎజ్రా గారును నెహెమ్యా గారు ఇద్దరు కూడా మంచి స్నేహితులు. తిరిగి వచ్చినటువంటి వారికి ఎంతో సేవ చేసిన వారు. ఈ నెహెమ్యా గారి కాలంలో కూడా మందిరం దగ్గర పనిచేయడానికి లేవీలు కనిపించలా. అలాంటి సందర్భంలో ఎక్కడున్నారా లేవీలని అడిగితే వారి పనిలోకి వెళ్ళిపోయారండి, వారి కుటుంబాల పోషణల కొరకు అని తెలిపారు. అప్పుడు లేవీని పిలిపించాడు. ఏమయ్యా, మీరు మందిరాల దగ్గర ఉండాలి కదా, మీ పని అది కదా, దేవుని పని కదా, మీరు దేవునికి యాజక రాజ్యము కదా, మీరు అలా పోతాం ఏంటంటే వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే, అయ్యా అక్కడికి వస్తున్న వారు ఏమి ఇవ్వట్లేదు, గ్రంథంలో చూస్తేనేమో చాంతోడంతా రాయించారు మా కొరకు, అందులో ఏది తీసుకురావట్లేదు, మాకంటూ భూములు లేవు, అందుకు పూలు పనికి పోయామయ్యా, భార్య బిడ్డలు ఉన్నారు కదా అని చెప్పి ఉన్నారు. అందుకప్పుడు ఆ మిగిలినటువంటి ఆ గోత్రకర్తలందరినీ పిలిచాడు. ఎవరు?
ఈ నెహెమ్యా పిలిచి మీరు చేస్తున్నది తప్పు, కనుక లేవీలు ఇక్కడే ఉంటారు మందిరం దగ్గర, నిర్మాణం మరలా పునర్నిర్మాణం జరిగింది కదా, మీరందరూ కూడా తీసుకురావాల్సిన అన్ని తీసుకురావాలయా అని హెచ్చరికిస్తాడు. కనుక ఇప్పుడు ఎందుకు ఏమై ఉన్నది, ఆ కాలంలో లేవీలు పనిపాట్లకు పోయారు. పనిపాట్లకు పోయారంటే ఎంత నిర్లక్ష్యానికి గురై ఉన్నారు ఆనాటి ప్రజలకు. ఆ ప్రజలు నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నారు. 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళొచ్చారు, బుద్ధి రాల వాళ్ళకి. వారు చేసిన పాపాలు పరాకాష్ఠపోతే ఇర్మియా ద్వారా, ఆ తర్వాత హెచ్కెల్ గారి ద్వారా, యెషయా గారు కొంత ద్వారా వారికి హెచ్చరికలు ఇచ్చినా వారు ఏమి వినలేదు. ఆఖరికి వారు చెరలోకి వెళ్ళిపోయారు. 70 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత కూడా వారికి బుద్ధి కొంచెం కూడా లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు వీరికి ఈ దేశ కాణములా ఏం చెప్తున్నాడు అన్నట్లయితే, నీవు నీ దేశంలోనున్న నీ దినములన్నిటిను లేవీలను విడవకూడదు సుమి అని చెప్పబడుతుంది. నెహెమ్యా గారి కాలానికి వీళ్ళు సందర్భంలో మరొక సందర్భం ఏమిటంటే, చాలా మంది మందిరానికి కూడా వచ్చేవారు కాదు. పునర్నిర్మాణం జరిగినా సంవత్సరం పాటు పైగా ఎంతో జరిగినప్పుడు కూడా మందిరం రాకోకుండా ఏం చేస్తున్నారంటే ఇళ్ల వద్దే ఉండిపోయి ఉన్నారు. అప్పుడు ఆరా తీశాడు, ఏమని, ఎందుకని మందిరానికి రావటం లేదు అని ఆరా తీసినప్పుడు నెహెమ్యా కాలంలో ఏం జరిగిందంటే, అయ్యా మరి ఈ మందిరానికి వచ్చి ఆరాధన చేసేటువంటి సమయంలో ఈ పట్టణంలోనికి చేపలు వస్తువులు అమ్ముకునే వాళ్ళు వస్తున్నారు, అందుని బట్టి అన్ని కొనుక్కొని తిని తాగి అలా ఉంటున్నారు, అందుకే రావట్లేదయా, నిర్లక్ష్యం చేస్తున్నారు అని చెప్పబడింది. అప్పుడు నెహెమ్యాకి ఎంతో కోపం వచ్చింది. నెహెమ్యా ఎంతగానో నీతిమరుడు కనుక అందరినీ నీతిగా బ్రతికింపజేయాలని తన సాటి వారికి ఎన్నో ఉపదేశాలు చేయిస్తున్నాడు, కట్టుదిట్టమైన కట్టడాలు ఇస్తున్నాడు. అది అప్పుడు ఏం చేసుకున్నా అంటే, తర్వాత ఆరాధించేటువంటి దినం వచ్చేటప్పటికి ఆ యొక్క గేట్లు వేయించాడు, లోపలికి వచ్చే పురద్వారాలు అంటారే ఆయన మూయించాడు, ఆ వర్తకులు ఎవరు రాకోకుండా. అంటే నిర్బంధమైనటువంటి ఆరాధనలోకి వచ్చారు. చూడండి ఎలా ఉన్నారో. నిజానికి ఎంతో నష్టపోయారు వీరు జాతి వారు. అప్పటికే ఇజ్రాయెల్ 10 గోత్రాల వారు పూర్తిగా నాశనం అయిపోయి వారు అషూరు చెరలోకి పోయారు. వాళ్ళు ఏమైపోయారో కూడా తెలియదు. కానీ ఈ జాతి అయినా మిగిలిందా అంటే మిగిలింది. కోరెస్ కాలంలో తిరిగి వచ్చారు వీరు. కానీ బుద్ధి వచ్చిందంటే బుద్ధి రాలేదు. దేవుడు ఎంతగా దండించినప్పటికి కూడా వీరికి బుద్ధి రాకోకుండా ఏమైందంటే, ఏమంటున్నా అంటే, నీవు నీ దేశంలోనున్న నీ దినములన్నిటను, అంటే పూర్తిగా మరణించే దినం వరకు కూడా ఎవరితో ఉండాలంటే లేవీలను విడవకూడదు సుమి అంటున్నాడంటే, ఆ రెండు యొక్క అక్షరాలు చూడండి, సుమి విడవకూడదు. విడిస్తే ఏమవుద్ది, వారి తిప్పలు ఉన్నాయని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇందులోనే 14వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే 14వ అధ్యాయంలో 27వ వచనం చదువుదాం. 14వ అధ్యాయము 27వ వచనం ఏం చెప్తుందంటే, చూసారా, 27వ వచనం చదువుతున్నాను. 27లో లేవీలను విడవకూడదు, నీ మధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు. ఇప్పుడు మనం దీనికంటే ముందు కొన్ని పాయింట్లు చదువుకుంటూ వచ్చాం. 6 పాయింట్లు చదివాను. దానికంటే ముందు ఉపోద్ఘాతం చదివాను, మీకు వినిపించాను కొన్ని రిఫరెన్స్లు కూడా. కానీ వీరికి ఎంత మాత్రం ఎన్నెన్ని బోధలు జరిగినప్పటికి కూడా వీరేం చేస్తున్నారంటే లేవీలను బహు నిర్లక్ష్యపరుస్తున్నారు. ఏమంటున్నాడు, లేవీలను విడవకూడదు. మరలా రిపీట్ చేస్తున్నాడు, నీ మధ్యన వారికి. ఎందుకు విడవకూడదు అంటున్నాడంటే, వాళ్ళకి భూములు లేవు, సంపాదన ఏమి ఉండదు వారికి. దేవుని సేవే వారి అందులో ఉన్నదే వారి సంపాదన, వారి పిల్ల పాపలకు వారి కుటుంబాలకు పోషణ అని చెప్పాడు దేవుడు. కనుక వారికి ఆశీర్వాదం అంటే ప్రత్యేకంగా వారికి ఏమి ఉండదు, వారిని దేవుడు దీవించేది లేదు. కానీ ముందుగా మనం చదివిన దానిలో వారు ఆశీర్వాదం పొందారన్నారు. ఎలాంటి ఆశీర్వాదము, దేవుని దగ్గరికి వచ్చే పదార్థాలు, డబ్బు కానీ ధాన్యం కానీ ఆ పదార్థాలు కానీ తీసుకునేటువంటి అదే వారికి. కనుక వారు తీసుకొచ్చే శాతాలే వీరికి ఆహార పదార్థాలు అవసరాలు తీర్చేవి. అందుకంటున్నాడు లేవీలను విడవకూడదు, కామా ఉంచి అంటున్నాడు కదా. నీ మధ్యన వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు అని గుర్తు చేస్తున్నారు. దేవుని మాటలు బొత్తిగా వారు మరి విడనాడి ఉన్నారు. చివరిగా పలుకులు తెలపబోతూ ఉంటున్నారు. ఎందుకు మన క్రైస్తవ సమాజానికి ఇది ఏమి ఉపయోగపడుతుందని మీరు అనుకోవచ్చు. లేవీల యొక్క మరి పాఠం గూర్చి అలా అనరాదు. కనుక అక్కడ చివరి పలుకుల్లో కొన్ని మాటలు చెప్పవలసినవి ఉన్నవి, విలువైన మాటలు. యెహోవాకు ఈ లేవీయులు
ప్రత్యేకించుకున్నారని గ్రంథం తెలియజేస్తుంది. ఎక్కడ ప్రత్యేకించుకున్నారు అన్నట్లయితే నిర్గమాకాండము 32వ అధ్యాయానికి వెళ్ళాలి. నిర్గమాకాండము 32వ అధ్యాయంలో 32వ అధ్యాయము 26వ వచనానికి పోదాం. 26 మరలా చదువుతున్నాను, వినాలి మీరు. అందుకు మోషే పాళెము యొక్క దూరమున నిలిచి యెహోవా పక్షమున నున్న వారందరూ నా వద్దకు రండి అనగా లేవీయులు అందరూ అతని వద్దకు కూడి వచ్చిరి. ఇది మీకు ముందుగా చదివించాను, మరలా ఎందుకు చదివిస్తున్నానంటే ఇది అవసరం. ఎందుకంటే దేవుడు లేవీయులను ప్రత్యేకముగా చూడదలిచి ఉన్నాడు కనుక వారిని విస్మరించకూడదు. ఇప్పుడు మనం లేవీ కాండానికి వెళదాం. లేవీ కాండములో 11వ అధ్యాయం, లేవీ కాండం ముగింపిస్తున్నాను. 11వ అధ్యాయం 45వ వాక్యం చదువుదాం. 45 ఏమని తెలియజేస్తుంది? నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్ములను రప్పించిన యెహోవాను నేనే, పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. ఇశ్రాయేలు జాతంతా కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతున్నారు. ఈ లేవీయుల పాఠం ద్వారా క్రైస్తవులైన మనకేమి ఆ లాభం ఉన్నది, మనకేమి వర్తిస్తాయి అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు చదవబోతున్నాను, ఇది మరలా చదివి పేతురు పత్రిక తీసుకుని వెళతాను. అంటున్నాడు కదా, నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను నేనే, పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావాలను అని తెలియజేస్తున్నాడు. కనుక మనము లేఖల్లో చూస్తూ ఉంటాం. ఒక లేఖలో ఉన్నది ఏంటంటే, మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండడానికి నేను పిలుచితిని అని రాయబడింది. దేవుడు అంట తన కుమారుని ద్వారా మనకు కాలింగ్ ఇచ్చి ఉన్నాడు. ఎలాగూ నేను పరిశుద్ధులను, మీరు పరిశుద్ధులుగా ఉండడానికి మరి ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 15-16 చదువుదాం. 15 చదువుతున్నా. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కుండిన ఆశల అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఈ లేవీయుల ప్రస్తావనలలో ఏం చెప్తున్నా అంటే, మీరు పవిత్రులుగా ఉండాలి. పవిత్రమైన పనిది. మీ ఇష్టానుసారంగా జీవించకూడదు, ఎలా పడితే అలా ఉండకూడదు, క్రమ పద్ధతి కలిగి ఉండాలి. నేను రాయించినట్లుగా రాతల ప్రకారం మీ ప్రవర్తన ఉండాలి. ముఖ్యంగా పరిశుద్ధులై ఉండాలి. నేను పరిశుద్ధుడు అని తెలియజేసుకున్నాడు. అందుకే మన క్రైస్తవ సమాజము కూడా పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించడానికి వారి కుమారుడైన క్రీస్తును ధరించుకున్న తర్వాత మనం అందరం పరిశుద్ధులుగా జీవించడం దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని లేఖలో చెప్పాడు కదా, మిమ్ములను పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాను. ఈనాడు క్రైస్తవ సమాజం అంతా బొత్తిగా పాడైపోవడం కారణం ఏమిటంటే, పరిశుద్ధులుగా ఉండట్లా. దేవుని భయం అసలు బొత్తిగా పోయింది. చెప్పేవారు బహుగా పాడైపోయి ఉన్నారు. స్వార్థం పెరిగిపోయింది. తర్వాత ధనాపేక్ష అధికమైపోయి ఉన్నది. కనుక మన క్రైస్తవ సమాజం ఎంతగా మోసగిస్తున్నది. ఈ నాయకులు ఒకడేమో పేర్లు పిలుస్తాడు, ఒకడేమో పడిపోమంటే పడిపోతాడు, ఒకడేమో చిన్న చిన్న మొక్కలు అమ్ముకుంటాడు, రుమాలాలు అమ్ముకుంటాడు, ఒకడేమో ఆయిల్ డబ్బాలు అమ్ముకుంటాడు, ఒకడేమో బకెట్లో నీళ్లు పోసుకుని శుద్ధ జలం అని చెప్పి వాళ్ళ మీద పోస్తుంటాడు. ఒకటి టీవీలో ఏమంటాడంటే వారి సమస్య చెప్పుకున్నప్పుడు అక్కడే ఉండి ఏమంటాడంటే లైవ్ లో ఫైర్ అంటాడు. అసలు ఇవన్నీ గ్రంథంలో ఎక్కడున్నాయి? అసలు ఎందుకు? దేవుడు అని చెప్తున్నాడు ఇక్కడ 15లో, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. వీరు ధనాపేక్షులు. అసలు వాడు ఎక్కడో ఉంటాడు, లైవ్ లో అనేక మరి ప్రాంతాలకు వాడు లైవ్ ఇస్తూ ఉంటున్నాడు. మనకు తెలుసు, ఒక వ్యక్తి హెచ్ఎంటీ కంపెనీలో 300 పనిచేసాడు. ఒక వ్యక్తి హైదరాబాద్ లో ఉన్నాడు. ఎక్కడ చూసినా కల్వరి టెంపుల్, ఎక్కడ చూసినా ఎవరికి బాప్తిసాలు ఇచ్చాడు? అసలు ఎంతకు ఎవరికైనా ఇచ్చారా? ఎంతో కష్టపడి బాప్తిసాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మరి ఆటోలు వేసుకుని తర్వాత రకరకాలుగా ఆటల మీద వెళ్ళిపోతున్నారు.
అక్కడ ద్రవ్యాన్ని కుమ్మరిస్తున్నారు. అసలు ఇంతకు 300 మరి జీతగాడు ఇప్పుడు 1000 కోట్లకు అధిపతి అయిపోయి ఉన్నాడు. ఎంత ధనాన్ని ఆశిస్తున్నాడు చూడండి. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు అంటున్నాడా? మన మధ్య తెలంగాణ ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ జరిగితే ఒక సేవకుడు ఆ కేసీఆర్ గెలుస్తారని చెప్పి ప్రవచనాలు దుమ్మెత్తిపోసాడు. ప్రవచనాలు కేసీఆర్ దారుణంగా ఓడిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తారు? తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు? కనుక అనేక మంది అడుగుతున్నారు యూట్యూబ్లో, వాడు ఎవరు సమాధానం చెప్పగలుగుతున్నాడా? లేదు. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధ దేవుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. కనుక ఇప్పుడు యాజకుల గురించి చెప్తున్నటువంటి ఈ అంశములో ఈ క్రైస్తవులు కూడా వర్తిస్తూ ఉన్నది. అందుని బట్టి ఇలాగూ చెప్తున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. కనుక తండ్రి అయినటువంటి దేవుడు లేవీయుల యొక్క ప్రస్తావన అధికంగా ఇచ్చి ఉన్నాడు. కనుక ఇజ్రాయెల్ దేశాన్ని ఆ 12 గోత్రాల వారు భూమిని పంచుకున్నారు. కానీ ఎక్కడ కూడా వీరికి భూమిని ఇవ్వలేదు. కానీ దేశమంతా మాత్రము 48 ప్రాంతాలలో పట్టణాలలో ఈ లేవీయుల కొరకు మరి వారికి భూములు కేటాయించడం జరిగింది దేవుని చేత. ఆ యొక్క 48 పట్టణాలలో ఈ లేవీయులు వారి యొక్క వంశాలను బట్టి వారి యొక్క కుటుంబాలను బట్టి ఆ ప్రాంతంలో అడ్జస్ట్ చేయడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో వారు చక్కగా సురక్షితంగా దేవుని పని చేసుకుంటూ వారు ఎంతగానో సంతోషిస్తూ ముందుకు వెళ్ళి ఉన్నారు. కనుక ఇక ముగిస్తూ ఉన్నానక సరైన దేవుడు ఇటు మాటలను దీవించిన గాక. మరొక అంశంతో మరొక రోజున కలుద్దాం. ఈసారి లేవీయుల పాత్ర గురించి బాధ్యతల గురించి తెలుసుకుందాం. చిన్న ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, పరిశుద్ధుడా, పవిత్రుడా, ఈ దినమున నాయన లేవీయుల యొక్క విషయములు మీ గ్రంథంలో నుంచి కొన్ని మేము చదువుకోగలిగి ఉన్నాం, వినగలిగి ఉన్నాం. అయినటువంటి మా యొక్క బృందం అంతా ప్రభువ ఆన్లైన్లో వింటున్నారు. తర్వాత రికార్డ్ అయినటువంటి దాన్ని అనేకులు వినబోతున్నారు యూట్యూబ్ ద్వారా. అందరూ నాయన